హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డే వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. టైం చూసుకున్నట్టయితే మార్నింగ్ 3:00 అయిందనమాట. ఇంత ఎర్లీగా ఎందుకు లేసాను అండ్ ఈరోజు ప్రత్యేకత ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటానండి. బయట చూసారు కదా! బాల్కనీ అంతా కూడాను ఈ విధంగా ప్రశాంతంగా అయితే ఉందనమాట. మార్నింగ్ లేవంగానే మనకు చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బయటకొచ్చేసాను. బయటంతా కూడాను ఒకసారి మాప్ పెట్టేసాను. అంటే మార్నింగ్ లేవంగానే ఒక్కొక్కసారి నాకు ముందు ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నాకే బయట పని అయితే వస్తాననమాట. ఈరోజొచ్చేసి మనకి కార్తీక మాసంలో ప్రత్యేకించిన రోజులు అనేది కొన్ని రోజులైతే ఉన్నాయి కదండీ! వాటిల్లో వచ్చేసి ఈరోజు మనకి శ్రావణ నక్షత్రం అనేది మనకి నవంబర్ రెండవ వారంలో శనివారం అయితే రావడం అయితే జరిగింది. ఈ శ్రావణ నక్షత్రం దానికి సంబంధించి ప్రత్యేకించిన రోజే అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శ్రావణ నక్షత్రం అనగా శ్రీ వెంకటేశ్వరుడి నక్షత్రంగా మనం భావిస్తామన్నమాట. ఈ శ్రావణ నక్షత్రం అనగా మనకి శ్రావణ మాసంలో రావడం అనేది ఈ మాసం అంతా కూడాను కార్తీక మాసం అయినా కూడాను ఈ శ్రావణ నక్షత్రం అనేది ఈ శ్రీ వెంకటేశ్వరుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ మాసంలో ఈ రెండు కలయికని కోటి సోమవారం అని కూడా పిలుస్తామన్నమాట. ఈ కోటి సోమవారం అనగా మనకి ప్రత్యేకించి అని చెప్పాల్సినది ఏంటంటే ఈ మాసంలో అంటే ఈ నెల అంతటి కూడాను దాన ధర్మాలు కానీ అన్నదానం కానీ మన చేతులతో ఏది చేసా కానీ ఎంతో పుణ్యం అనేసి చెప్పచ్చు. అండ్ అందులో ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే ఈ మాసం అంతా కూడాను చేయలేని వాళ్ళు వచ్చేసి ఈ ఒక్కరోజు ఈ శ్రావణ నక్షత్రం రోజు నాడు మాత్రం చేసినట్లయితే కోటి పుణ్యాలు చేసినంత పుణ్యం అయితే లభిస్తుందన్నమాట. చూసారు కదా, ప్రత్యేకించి మనకి ఈ శ్రావణ నక్షత్రం రోజు నాడు ఒకరికి దానం చేయడం వల్ల మనకి ఎన్నో రెట్ల పుణ్యాన్ని మనకి లభిస్తుందన్నమాట. దాన ధర్మం చేసినట్లయినా లేకుంటే 10 మందికి అన్నదానం చేయించినట్లయినా కానీ ఒక్కసారి చేసిన దానికి కొన్ని కోట్ల ఫలితం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజు వచ్చేసి కోటి సోమవారం అనేది పేరు వచ్చిందనమాట. ప్రత్యేకించి మీరు చాలామంది చేసే ఉండింటారు. బట్ నేను వచ్చేసి మీతో ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని కూడా ఇది నేను షూట్ చేశానన్నమాట. ఇదంతా కూడాను అండి ఇంట్లో పని బయటంతా కూడా నేను బాల్కనీ అంతా ఊడ్చేసి బయట నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చాలామంది అనుకోవచ్చండి పండగ అనగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము. నేను ఎందుకో నాకు తోచినంతలో నాకు చిన్న చిన్న ముగ్గులు అంటేనే ఇష్టం అనమాట. వేసా కూడాను కొంచెం సింపుల్గా అండ్ చూడడానికి ముచ్చటగా అనిపించే ముగ్గులే వేసుకుంటాను. అంత హంగామాగా వేసుకున్నా కానీ వర్షం పడినా లేకుంటే వర్షానికనే కాదు కానీ పిల్లలు ఉండడం పనితో మా పిల్లలు కాకపోయినా మా పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారనమాట. వాళ్ళు మాత్రం ముగ్గులు మాత్రం కాలు పెట్టి రుద్దడమే అనమాట. బట్ నాకు ముగ్గు వేసిన తర్వాత అది నాకు మా ఇంటి దగ్గర అయితే ఒక 2 days అయినా అలానే ఉంటుందన్నమాట, చెదిరిపోదు. బట్ మనం ఇంకా డైలీ వేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ ముగ్గు అనేది రేపటికల్లా ఇంకొక ముగ్గు అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, సింపుల్గా చిన్న ముగ్గులకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. పెద్ద పెద్దగా వేసాం కన్నా మనం ఏ ముగ్గు వేసా కూడాను అందులో పసుపు కుంకుమ అనేది కంపల్సరీ అండి. ఆ ముగ్గుకి అందాన్ని తెచ్చేటువంటి కర్ర వేసిన వెంటనే నేనైతే పసుపు కుంకుమ కంపల్సరీ అయితే పెడతాను. కలర్స్ మించినటువంటిది ఏమిటనగా నాకు ఎక్కువగా పసుపు కుంకుమకి మించిన ఇంకొక కలర్ అయితే అనిపించదు. ఎందుకంటే ముగ్గులో అవే అందాన్ని తెచ్చిపెడతాయన్నమాట. చూసారు కదా, నా ముగ్గు అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఈరోజు వచ్చేసి 3కి ముందే లేసానండి. నార్మల్గా చెప్పాలంటే మార్నింగ్ 4:30 లేదా 4:00కి అలా గుర్తొచ్చేది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించిన రోజు కాబట్టి అందులో పిల్లల్ని లేకముందే నా పని అన్నీ కంప్లీట్ కావాలనేసి అందులో ఈరోజు హాలిడే అండి. పిల్లలు లేస్తూనే ఇంట్లో హడావిడిగా ఉంటుంది. వాళ్ళకి బ్రష్ చేపించడం, నీళ్ళు పోయడం, వాళ్ళని రెడీ చేయడం అదే సరిపోతుంది. ఇంకా స్కూల్ కూడా లేదు కాబట్టి ఇంక మార్నింగ్ 7 కల్లా గుడికెళ్దామనేసి ఫిక్స్ అయిపోయానమాట. గుడికి వెళ్ళేదానికి ముందు నేను నైటే శనగలైతే నానబెట్టాననమాట. కబ్బోలి శనగలు. అవి వచ్చేసి 1 కిలో అయితే తెచ్చారు ఈయన. అవి శనగలన్నీ కూడా నానబెట్టాను. అవే కాకుండా కుదిరితే వీలుంటే చిత్రాన్ని కూడా చేసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ అంత టైం లేదండి. బట్ లేసినప్పటి నుండి నాకు ఇంట్లో పని, ఇంట్లో ఇల్లు తుడుచుకోవడము, దేవుని దగ్గర పూజ చేసుకోవడమే సరిపోయిందనమాట. మిగిలిన సమయంలో పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసుకోవడానికి సరిపోతుంది.
సో, ఇక్కడ ఏంటంటే మెయిన్ డోర్ దగ్గర కూడాను ప్రతిరోజు కూడాను ఇక్కడ నేను చాక్ పీస్‌తో అయితే వేసేదాన్ని. బట్ మనకి ముఖ్యమైన రోజులలో మాత్రమే నేను ఈ విధంగా ముగ్గు పిండితో అయితే వేసుకుంటాను. అండ్ ముగ్గు పిండి కన్నా కూడాను మనం ఎక్కువగా అండి ఇందులో నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో డైలీ వ్లాగ్స్ అనేటివి ఒక 2 అయితే షేర్ చేసుకున్నాను. ఒకేళ మీరు అవి కూడా చూసిండకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్‌గా మీకు నచ్చితే వెళ్ళి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ చూసారు కదా! సింపుల్‌గా మనము నార్మల్‌గా చెప్పాలి అనుకుంటే నేను ముగ్గు పిండి కన్నా కానీ తులసి చెట్టు దగ్గర బియ్యపు పిండి మనకు స్టోర్ బియ్యం అందుకుంటాయి కదండీ! స్టోర్ బియ్యం అందుకు మనం ఆడించుకున్నప్పుడు లేకుంటే మిక్సీ అలా చేసుకుంటే కాస్తంత పిండి నేను నిల్వ అయితే చేసుకుంటాననమాట. అప్పుడు ఆ పిండితో నేను ఈ విధంగా ముగ్గునైతే ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను. ముగ్గు పిండితో బయటైతే వేస్తాను. మెయిన్ ద్వారం దగ్గర మాత్రమే ముగ్గు పిండి కాకుండా బియ్యపు పిండితో అయితే ఈ విధంగా ముగ్గులనేది వేసుకుంటాననమాట. సో, డెఫినెట్‌గా మీకు ఇటువంటి చిన్న చిన్న ముగ్గులనేది కూడా చాలా యూజ్ అయితాయి. ఎందుకంటే రాబోయేటువంటి డైలీ వ్లాగ్స్‌లో కూడా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. సో, చూసారు కదా! ఇలా సింపుల్‌గా అయితే వేసుకున్నాననమాట. పెద్ద పెద్దగా వేయడం కన్నా చిన్నగా ఎంతో క్యూట్‌గా ఉండే ముగ్గులైతేనే నాకు చాలా ఇష్టము. వేసినాకనే కొంచెం లుక్ అనేది బావుంటాయన్నమాట. సింపుల్‌గా ఉంటాయి. ఏదేసా కూడాను అది కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. కర్ర అనేది కొంతమంది వేసా కూడా కొన్ని కర్రలనేది మనకు అర్థం కావు. ఏ విధంగా అల్లిక తిప్పారు అనేసి. బట్ ఈ విధంగా కొన్ని సింపుల్ ముగ్గులనేది వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి. సో, ఈ బయట పనంతా కూడాను నాకు కంప్లీట్ అయిపోయిందనమాట. నైటొచ్చేసి నేను గిన్నెలైతే తోమేశాను. బట్ స్టవ్ దగ్గర మాత్రం నేనంతా క్లీన్ చేయలేదనమాట. సో, ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ అంతా కూడాను వాటర్ పోసి మొత్తం క్లీన్ అయితే చేసేసాననమాట. ఇంకా తడిగుడ్డు పెట్టి తుడిచేసాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ పూలైతే అల్లాలనేసి బయట తీసి పెట్టాననమాట. అండ్ ఇంట్లో కసువులు కూడా ఊడ్చేసాను. ఇంకా కసువులు కూడా ఊడ్చేసి ఇల్లు తుడచడం అనమాట. మ్యాక్సిమం అండి ఇంట్లో అనుకుంటాం కానీ ఇంట్లో కసువు మాప్ పెట్టేసి ఇల్లు క్లీన్ చేసేలోపు నాకు 1 అవర్ టైం ఇదే సరిపోతుందనమాట. ఎందుకంటే ఎక్కువగా ప్లేస్ ఉంది అనమాట. ఎందుకంటే మా హౌస్ వచ్చేసి 7 సెంట్లలో ఉందనమాట. ఇదంతా క్లీన్ చేసేలోగా సర్దుకుంటే అయితే నాకు టైం అంతా సరిపోతుంది. ఎంత ఎర్లీ మార్నింగ్ లేసా కూడాను ఇంట్లో చేసుకునేటువంటి పనులకే టైం అయితే సరిపోతుందనమాట. సో, ఇక్కడ డైలీ తుడుస్తానండి. ఒక్కరోజు కూడా ఏం గ్యాప్ పోనీయను. అండ్ డైలీ రోజు 1 టైమ్ అయితే తుడుస్తాను కాబట్టి పెద్ద మాఫ్ అంటూ ఏమి ఉండదనమాట. చాలా నీట్‌గానే ఉంటుంది. పిల్లలు కూడా పెద్దగా నాకైతే రోతంటూ ఏం చెయ్యరు. ఎలా పెడితే అక్కడే కూర్చోబెట్టి అట్లే తింటారు. నేను కింద పోస్తే అరుస్తానని వాళ్ళకి తెలుసనమాట. అందుకనేసి ఏదో ఒక ముక్క కింద పోకున్నా కూడా నీట్‌గా అయితే తింటారు. అంటే ఇంట్లో పిల్లలుంటే చాలా వరకు గలీజ్ చేస్తారు అంటారు కదా! ఎక్కడున్న వస్తువు అక్కడ ఉండదు అనేసి. బట్ మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్తూ వస్తే ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉన్న వస్తువు ఆడుకున్నా కానీ మళ్ళీ అదే ప్లేస్‌లో అయితే పెడతారనమాట. సో, ఆ విషయంలో వచ్చేస్తే మా పిల్లలు చాలా వరకు గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఏదైనా తీసుకున్నా బాగా ఆడుకుంటారు. మళ్ళీ అక్కడే పెట్టేస్తారనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను పూలు నిన్న నైట్ అయితే తెప్పించాను. మా వారు బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మాకు అంటే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే అక్కడి నుంచి వస్తుంటారనమాట. అక్కడ విడిపూలందుకు అక్కడ ఎక్కువ పొలాలనమాట. ఆ నుంచి తీసుకొనొచ్చారు ఈయన. ఇక్కడ ఈ దండ కుట్టాను కదండీ! ఒక కవర్ అంతాకును 1/4 కేజీకి ఒక 20 రూపీస్‌కైతే ఇచ్చారు. ఫుల్ దండ అయితే అయిందనమాట. ఇంకా చాలా వరకు ఒక 20 ఆర్ 30 దాకా విడిపూలైతే పక్కన పెట్టేసుకున్నాను. గుడికి వెళ్ళాలి కదండీ! అక్కడక్కడ మనకి నందీశ్వరుడి దగ్గర కానీ, లేకుంటే నాగుల దగ్గర గానీ, అక్కడ విడిపూలు పెట్టేదానికి బావుంటుంది కదా అనేసి ఆ పూలు కొన్ని విడిపూలైతే పెట్టుకున్నాను. ఇది శివాలయంలోకి దండ ఇచ్చేందుకైతే ఇది ఈ విధంగా అయితే నేనే కుట్టాననమాట. సో, ఆ విధంగా విడిపూలన్నీ కూడాను నేను కలెక్షన్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం విడిపూలు తెచ్చుకొని, ఈ విడిపూలన్నిటిని కూడాను ఒక సూది దారంతో మొత్తం ఒక దండలా అయితే కుట్టేసాననమాట. బయట తులసి చెట్టు దగ్గరికి ఒక దండ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లోకి ఏది చిన్న దండ అయితే అది తులసి చెట్టు దగ్గరికని, కొంచెం పెద్ద దండ అయితే ఇంట్లో పట్టాల దగ్గరికైతే పెట్టుకున్నాననమాట. చాలా బావుంటాయండి. ఈ స్మెల్ వచ్చేసి నందివర్ధనం పూలు ఉంటాయి కదా! గన్నేరు పూలు అంటాము. నందివర్ధనం కాదు కానీ ఆ పూలైతే ఎక్కువగా స్మెల్ వస్తాయన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తాయి. ఎక్కువగా గన్నేరు పూలు అనేటివి గన్నేరు పూలు అనేసి మేము అంటాము. ఇంకా చాలా మాటలు
వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి. సో, ఇక్కడొచ్చేసి బియ్యపిండితో అయితే నేను తులసి చెట్టు దగ్గర ముగ్గైతే వేసుకుంటున్నాను. పెద్ద హంగామాగా ఏం వేయనండి. సింపుల్‌గానే వేసుకుంటాననమాట. ఏదైనా పండగలొచ్చినా కూడాను అంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ తులసి చెట్టు దగ్గరొచ్చేసి రోజు కూడాను నేను ముగ్గైతే కంపల్సరీ అయితే పెట్టుకుంటాననమాట. సో, జస్ట్ ఒక లైన్ అయితే గీసుకుంటానండి. ఏదైనా మనకి శుక్రవారం నాడు కానీ, సోమవారం నాడు కానీ ప్రత్యేకించిన రోజులు మాత్రం కాస్తంత ముగ్గు పిండితో అయితే వేసుకుంటాను. లేకుంటే ఎక్కువ బియ్యం పిండితోనే వేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇక్కడ నైటొచ్చేసి గోధుమ పిండితో ఈ విధంగా ప్రమిదల మాదిరి చేసుకున్నాను. ఈ ప్రమిదలు వచ్చేసి ఇంక స్నానం చేసొచ్చిన తర్వాత బయట దీపాలు పెట్టేదానికైతే ఈ విధంగా చేసుకుంటున్నాననమాట. అంటే ఎక్కువగా పెట్టేసానండి. అంటే చిన్న చిన్న వాటిలాగా చేయలేదు. పిండి ఎక్కువగాని అక్కడ 2, అక్కడ 2 దీపాలు పెట్టాలి కదండీ! మెయిన్ గుమ్మం దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర వచ్చేసి 3 దీపాలు. ఇంకా అలానే మెయిన్ గేట్ల దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉంది. రైట్ సైడ్ ఒక గేట్ ఉందనమాట. అక్కడ కూడా పెట్టేసేదానికి అన్నీ సిద్ధం చేసుకున్నాననమాట. పిండి అంతా నైటే కలిపి పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు ఆ విధంగా ప్రమిదల్లాగా అయితే చేసుకున్నాననమాట. సో, ఇక్కడ స్నానం చేసొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కూడా లేయలేదు. ఈయన కూడా ఇప్పుడు లేస్తున్నారనమాట. ఈయన వీడియో తీస్తున్నానంటే ఒక పక్క ఆట పట్టిస్తారనమాట. ప్రతి ఒక్క దానికి వీడియో అవసరమా అనేసి. బట్ నాకు ఇప్పటి నుంచి అండి డైలీ వ్లాగ్స్‌లో ముందంతా మీతో షేర్ చేసుకునేటివన్నీ కూడాను ఎక్కువగా ఆన్‌లైన్ పార్సెల్స్ గురించి చేసుకున్నాను. ఇకపై నుండి వాటి గురించి కూడా నేను నా సొంతంగా రివ్యూ అనేది కొన్ని నేను తీసుకున్న వాటికి సంబంధించి ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అండి మనం ప్రొడక్ట్స్ పెట్టే కొద్దీ అంటే రిటర్న్ చేస్తూ ఉంటాం కదా! ఆ విధంగా చెప్పాలి అనుకుంటే రిటర్న్ చేసినప్పుడు మనకి పార్సెల్స్ అనేది రిటర్న్ పోవడం లేదనమాట. ఎందుకంటే బ్లాక్ అయిపోతున్నాయి. అందుకనేసి కంటిన్యూషన్‌గా చేయాలనుకున్నా గానీ ఆ వీడియోస్‌కి మనకి చేత కావడం లేదు. చేత కావడం అంటూ అది బ్లాక్ అయిపోయినప్పుడు ఇంకొక నంబర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, నంబర్ల మీద నంబర్లు లాగిన్ అవ్వడం కన్నా మన డైలీ రొటీనే బెస్ట్ కదా! అనేసి నా ఒపీనియన్ అనమాట. సో, అందుకనేసి నేను ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్సే చేద్దామనేసి నా నిర్ణయం అయితే నేను తీసుకున్నాను. సో, వీడియోస్ పరంగా మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తానండి. నేను ఏం పెట్టా కూడాను అది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినట్టయితే వాటి రివ్యూస్ మీకు ఎవరికైనా నచ్చి అవి కావాలనుకున్నా వాటికి సంబంధించి నేను లింక్స్ అనేది కూడా మీతో షేర్ చేస్తానండి. డెఫినెట్‌గా నేను ఎక్కువగా ఆల్మోస్ట్ ఆన్‌లైన్ షాపింగే చేసుకుంటూ ఉంటాను. ఈయనకి ఈ ఆఫీస్‌లోనే టైం సరిపోతుందనమాట. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేలోగా 7:30 అలా అవుతుంది. సో, ఆ టయానికి అంటే ఆ టైంకి మనము బయటికెళ్ళి తీసుకొచ్చుకోలేం కదండీ! ఇంక సండే వస్తే ఇంట్లో సరిపోతుందనమాట. బట్ ఏమి కావాలన్నా కన్నా నేను ఆన్‌లైన్‌లోనే సరుకులు కానీ, లేకుంటే పిల్లలకి స్నాక్స్ పరంగా కానీ, ఏవైనా కానీ ఎక్కువగా ఆన్‌లైనే ప్రిఫరెన్స్ చేస్తాను. బట్ నేను ఇంట్లో డెకరేటివ్ ఐటెమ్స్ వరకైతే నేను మీషోలోనే పర్చేస్ చేస్తాను. మిగతా అన్నీ కూడాను అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకుంటామనమాట. సో, చూసారు కదా! బయటైతే దీపాలు పెట్టేసాను ముందుగా. ఎందుకంటే ఈ శ్రావణ నక్షత్రం రోజు నాడు మనకి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు. కాకపోతే ఈ కార్తీక మాసంలో వచ్చినందువలన ఇద్దరికీ సంబంధించి పూజలైతే చేసుకోవచ్చండి. ఒకరికే చేయాలనేం కాదు. ఒకరికి చేశా కానీ ఆ పూజా ఫలితం అనేది ఇద్దరికీ దక్కుతుందనమాట. ఇలా శివుడికి, అలానే శ్రీ వెంకటేశ్వరుడికి ఉన్నాను. అండ్ చూసారు కదా! డెఫినెట్‌గా మీకు నచ్చిందనేసి అనుకున్నాను. అండ్ మీకు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా మీకెలా నచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా నేను బయట దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత చూసండి ఎంత కళగా అనిపిస్తుందో. మార్నింగ్ చూడండి అండ్ మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయేలాగా తెల్లారిపోయింది. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వచ్చేలాగా ఈ టైం అయిపోయిందనమాట. చాలా బావుంటుంది నాకైతేను. ఎందుకంటే మనం ఎంత పనన్నా ఉండనివ్వండి మార్నింగ్ పూటకి అంటే ఇంట్లో ఎవరు లేకముందనే ఇంట్లో దీపం పెట్టుకొని ఎంతో పీస్‌ఫుల్‌గా అంటే మనకు అగరబత్తుల స్మెల్ కానీ, లేకపోతే ధూపం స్మెల్ కానీ వస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట.
ఇక్కడ నేను తులసి కోట దగ్గర పూజకనేసి అరటిపండ్లు పెట్టుకున్నాను. కోతులైతే ఉదయాన్నే వచ్చేసాయన్నమాట. అప్పుడే తీసుకొని వెళ్తున్నాయి. ఇంక తింటే తిన్నాయి కదా అనేసి ఇంక వదిలేసాను. ఇక్కడొచ్చేసి బెల్లం ముక్క అయితే పెట్టుకుంటున్నానన్నమాట. పండ్ల వరకు 2 అరటిపండ్లు పెట్టుకొని తీపి కొరకు బెల్లం ముక్క అయితే పెట్టుకున్నానన్నమాట. ఇక్కడ దీపాలొచ్చేసి పెట్టాను. అండ్ అలానే తులసి కోట దగ్గర ప్రత్యేకించి ఈ మాసంలో చెప్పాను కదండీ! కార్తీక మాసం అంతా కూడాను శివయ్యకి అష్టోత్తర నామాలతో మరియు తులసి చెట్టు దగ్గర రోజు నిత్యం పూజించుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. సో ఈ సంవత్సరం మొత్తం కాలంలో కూడా పూజలన్నీ చేయకపోయినా కూడాను 365 ఒత్తులతో ఇక్కడ మనము వెలిగించుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వారం రోజు మాత్రమే నేను ఆల్రెడీ పెట్టేశామన్నమాట. మేము వెళ్ళామని చెప్పాను కదా, కాశీశ్వరుడి దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ నేను మొదటి వారంలోని గుడిలోనే నేను 365 ఒత్తులతో దీపం అనేది అక్కడే పెట్టేశానన్నమాట. అలానే మన తులసి చెట్టు దగ్గర మన ఇంట్లో కూడాను 365 ఒత్తులు లేకుంటే 3 దీపాలలో అందులో 2 అయినా వేసి పెట్టుకోవచ్చు అనమాట. నిజానికి చెప్పాలంటే మనము దేవుడి గుడిలో పెడితే ఇంకా చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు అక్కడ ఎక్కువగా చాలామంది భక్తులు అనేది వస్తూ ఉంటారు. దీపాలు అనేది ప్రతి ఒక్కరు ముగ్గేసి చాలా అందంగా పెడుతూ ఉంటారు కదండి. అవన్నీ వచ్చి పోయే వాళ్ళకి చాలా వరకు అడ్డంగా అనిపించినప్పుడు అప్పటికప్పుడే అండి మన కళ్ళ ముందరే తీసేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఆ దీపాలు అనేటివి ఎక్కడో అక్కడ ప్రశాంతంగా కొద్దిసేపన్నా వెలగనివ్వకన్నా ఆటోమేటిక్గా అప్పుడే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గరే మనం 365 ఒత్తులు గుడికి పోయినా కూడా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడాను ఇక్కడే పెట్టేసుకుని సరిపోతుందన్నమాట. ప్రత్యేకించి నీళ్ళల్లో వదిలినా కానీ లేకుంటే మనకి దాదాపు ఇంకా నీళ్ళు పారుతూ ఉంటాయి కదండి, మామూలుగా ఏరులాగా వెళ్తూ ఉండేటువంటి నదుల దగ్గర కానీ అలా పెట్టినప్పుడు కూడాను చాలా మంచిది అని చెప్పొచ్చు. పారేటువంటి నీళ్ళల్లో ఒక అరిటాకు లేదా ఇస్తరాకులో కూడా పెట్టి చాలామంది నిమ్మ పూలతో అయితే వెలిగిస్తూ ఉంటారు. అలా అవకాశం ఉన్నప్పుడు అలా కూడా మనము పెట్టచ్చు అనమాట. ఈ కార్తీక మాసం అంతా కూడాను చల్లనీటి స్నానం అనేది చాలా మంచిదని చెప్పచ్చండి. ముఖ్యంగా వచ్చేసి మనకి నదుల్లో వెళ్ళి స్నానం చేస్తే చాలా భక్తితో చేసేటువంటి ఏ పనినైనా కూడాను చాలా నిర్విఘ్నంగా జరుగుతుందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువగా మనము పారేటువంటి నీళ్ళల్లో ఈ పౌర్ణమి రోజుకైనా కానీ వెళ్ళి స్నానం చేసి వస్తే ఆచరించి వస్తే చాలా మంచిదని చెప్పచ్చు. అలానే ఇక్కడ తులసి చెట్టు దగ్గర పూజ అనేది కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ తాంబూలానికి సంబంధించి అంటే ఈరోజు ప్రత్యేకించి బ్రాహ్మణులకి దీపదానం అనేది కంపల్సరీ చేసా కూడా చాలా మంచిదన్నమాట. అందుకోసం నేను ఇక్కడ ఒక జాకెట్ పీస్ అయితే తీసుకున్నాను, ఒక గిన్నె కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట. పక్కన పెట్టే ఉన్నాను, ఇంకా వాటిపైన పెట్టలేదన్నమాట. ఒక గిన్నె కొబ్బరి, బెల్లము, తాంబూలానికి అన్నీ సమర్పించుకోవాలన్నమాట. ఇంకా మనకి తోచినంతలో అందులో డబ్బులు, అలానే ఒక దీపం అనేది నేను దానంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామి వారికి అంటే గుడికి వెళ్ళాలనేసి చెప్పాను కదా ఇక్కడ. సో దీపదానం అనేది మనకు ప్రత్యేకించి పౌర్ణమి రోజు కూడా ఇవ్వచ్చు. అలానే ఈరోజు విశిష్టత తెలుసు కదండి, శ్రావణ నక్షత్రంలో ఇస్తే కానీ చాలా మంచిది అనేసి. సో ఈరోజైతే నేను మా దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మిన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. పూజ అనంతరం మేరకు కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా కబోలి శనగలు నిన్న నైటే నానబెట్టేసాను అనేసి, ఇక్కడ 1 కిలో దాకా అయితే కబోలి శనగలు అయితే నానబెట్టాను. సో ఇక్కడ ఈ విజిల్ వచ్చేలోగా నేను ఇంకా వెళ్ళి దీపం అయితే పెట్టుకుంటానమాట. పిల్లలు ఇప్పుడు లేసారండి. ఇంకా పాలు కూడా ఒక స్టవ్ పైన పెట్టేసి ఇంకా స్లిమ్లో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. పచ్చి పాలు ఇంకా నేను కాల్చలేదు, నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చారు, కాకపోతే అవి ఫ్రిడ్జ్లో అలానే పెట్టాను అనమాట. బయట అయితే తులసి కోట దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట. సూర్యుడు రాకముందే అయితే దీపం అనేది పెట్టేసుకున్నాము. 7 లోపు అండి దీపం అనేది మనకి ఎప్పటికైనా కానీ 7 లోపు పెడితే దీపానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట.
ఇంకా 7:30 నుంచి మామూలుగా మనము ఆఫ్టర్నూన్ 10:30 దాకా అలా పెడుతూనే ఉంటాము. ఒక్కొక్కసారి వీలు కానప్పుడు అది నార్మల్ దీపంగానే ఉంటుంది తప్ప, అంటే ఈ యొక్క ముహూర్తాలు అని కూడా ఉంటాయి కదండి, బ్రహ్మ ముహూర్తం అలా 4:30 నుంచి మొదలవుతుంది. ఇంకా 6:30, 7 లోపే అయితే పెట్టేసుకుంటే మంచిదన్నమాట. సో ఇక్కడైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను తులసి చెట్టు దగ్గర. ఇంకా బయట నుంచి పూలైతే కాసాయన్నమాట. బిల్వపత్రాలు అయితే చాలా పైన ఉన్నాయనేసి తీసుకొచ్చుకోలేదు. ఇంకా ఇవి శంకు పూలు అనేది ఇంట్లో చాలా వరకు కాస్తాయన్నమాట. అవి వచ్చేసి దేవుడికి నామాలకి, అంటే ఆయనకు సంబంధించిన నామాలు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుతో అయితే అర్చన అనేది చేసుకుంటానన్నమాట. సో ఇక్కడ దీపం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ మిగిలిన పూలన్నీ వచ్చేసి నేను గుడికి తీసుకొని వెళ్దామనేసి ఇక్కడ కొద్దిగా మాత్రమే అయితే పూలు అనేది పెట్టుకున్నాను పటాలకు వచ్చేసి. ఇక్కడ నామాల స్తోత్రాలతో అవన్నీ చదువుకోవడం అయితే మొదలుపెట్టానమాట. చాలా ఇష్టంగా అయితే జరుగుతుందండి. ఎందుకంటే మార్నింగ్ లేచి, అంటే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు పడుకునే ఉంటారు, వాళ్ళు మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టరు కదండి. సో ఈ విధంగా బిల్వపత్రంతో, అక్షింతలతో, పూలతో అష్టోత్తర నామాలు అనేది చదువుకున్నాను. సో ఈ విధంగా అనమాట సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్తీక మాసం అంతా కూడాను ఎంతో నిష్టగా అయితే పూజ చేసుకునే ఉంటారు. ఆ దేవుడు దీవెనలు కూడా ప్రతి ఒక్కరికి అందాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంట్లో వరకు అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందనమాట పని మొత్తం. పూజ అయిపోతే అక్కడికి అన్నీ సమాప్తమైనట్టు అనమాట. సో పిల్లలు ఇద్దరు లేసారనమాట. ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించేసాను. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి అక్కడ రెడీ చేపిస్తున్నారనమాట మా వారు వచ్చేసి. అందులోపే నేను ఇక్కడ కబూలి శనగలు వడగట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే నీళ్ళని వడచాలి కదండి. ఇక్కడ నేను పోపు పెట్టేసేదానికి ఒకే దాంట్లో బాండీలు అయితే పట్టవన్నమాట, చాలా ఎక్కువగా అయిపోయినాయి. ఒకే దాంట్లో తిప్పాలంటే కష్టం అనేసి 2 బాండీలు అయితే పెట్టాను. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదండి. ఈ బ్రాస్ది అని వచ్చేసి మనకి ఇత్తడి పాత్ర అనేది మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. నాకు ఇది 1300 రూపీస్ అయితే పడిందనమాట. అవతలది కూడా మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇంతవరకు 2-3 టైమ్స్ అయితే యూజ్ చేశానమాట తీసుకున్నప్పటి నుంచి. ఎక్కువగా నేను ఇందులో ప్రసాదాలే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే పక్కన పెడతానమాట. అటు సైడ్ వచ్చేసి స్టీల్ కడాయి కదండి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. అది కూడా నేను మీషోలోనే పర్చేజ్ చేశాను. చాలామంది నా వీడియోస్ చూసే ఉనింటారు, చూసిన వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అవి 1400 రూపీస్కి అయితే పడిందనమాట. ఎటువంటి అడుగు అంటడం కానీ ఏమీ జరగడం లేదనమాట. అందులో స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి మంచి బ్రాండెడ్ అనమాట. సో నచ్చిన వాళ్ళు, మీకు ఆల్రెడీ వీడియో అనేది చేశాను, నా వీడియోస్లలోకి వెళ్తే అక్కడైతే మీకు డీటెయిల్గా అయితే చెప్పాను వీటి గురించి కూడాను. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మేబీ ఇదొక్కటి అయితే తీసుకొని ట్రై చేశాను, బాగా వస్తుందో లేదో అనేసి. చాలా బాగుంది క్వాలిటీ విషయానికి. మనము డబ్బులు ఒక రూపాయి పోయినా పర్వాలేదు, మంచి క్వాలిటీ తీసుకున్నట్లయితే మనకి ఆ ప్రోడక్ట్ అనేది లైఫ్ వస్తాయన్నమాట. సో నాకు ఇవి 2 కూడాను చాలా వరకు యూజ్ అవుతున్నాయండి. ఈ 2 కూడాను నేను మీషోలో తీసుకున్నటువంటివి. సో డెఫినెట్గా మీకు నచ్చితే వీటి లింక్స్, కోడ్స్ అన్నీ కూడాను వేరే వీడియోలో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా నచ్చితే వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పోపు పెట్టడం అయితే అయిపోయిందనమాట. ఇక్కడ నేను ఇవన్నీ కూడాను ఒక టిఫిన్కి అయితే వేస్తున్నాను. ఇంకేమంటే గుడికి బయలుదేరుతున్నాం కదండి. ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. సో మార్నింగే వెళ్దాం అనుకుంటే ఈయన ఎక్సర్సైజ్ చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేస్తూ 8 అయిందనమాట. 8 నుంచి మళ్ళీ మేము బయలుదేరేలోకి ఒక 1/2 అవర్ జర్నీనే పట్టింది.
సో ఇక్కడ ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేనొచ్చేసి ఇంకా గుడికి సంబంధించి ఇంకా టెంకాయ, తాంబూలాలన్నీ తీసుకుంటున్నాననమాట. అంటే అక్కడ గూడా దీపదానం అనేది చాలామంది ఇచ్చారండి నేను వెళ్ళినప్పుడు. ఎందుకంటే నేను వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ ప్రసాదానికి ఒక గరిటె పెడుతున్నాను. చేత్తో ఇవ్వడం లేదు కదండీ. ఆడికి మేము ఒక చిన్నవి టీ కప్స్ ఉంటాయి కదా! ఆ టీ కప్స్‌కొని పెట్టుకొని వెళ్ళామనమాట. అలా ఒక 80 అయితే పెట్టాము. సో అవి కాకుండా ఇంకా మిగతా టెంకాయకి ఇంకా పూజకి సంబంధించి అక్కడ టెంకాయ, ఆకు ఒక్క, తాంబూలాలు అన్నీ పెట్టుకేసుకున్నాననమాట. సో అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి కూడా ఇచ్చేదానికి మాత్రం. సో ఇప్పుడైతే బయలుదేరిపోయాము. చూసారు కదా! ఇప్పుడు క్యూలో అయితే ఉన్నామనమాట. చాలామంది అండి, చాలామంది వచ్చారనమాట. జనాలొచ్చేసి చాలా తక్కువ వస్తారేమో అనుకున్నాము. మేము వెళ్ళేలోపు ఇక్కడికి ప్రతి వీక్లీ కూడాను తిరుమల నుంచి లడ్డు అయితే ఇక్కడ తీసుకొనొస్తారనమాట. సో చాలా బాక్సెస్ అయితే ఉన్నాయి. లోపలైతే అన్నీ ఎంప్టీ అయిపోయినాయనమాట. చాలామంది వచ్చారు. చాలామంది భక్తులైతే వచ్చారనమాట గుడికొచ్చేసి. సో ఈరోజు కోటి సోమవారం రోజు కాబట్టి ఈరోజు చాలామంది వచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 9 చూస్తారు కదా! టెంపుల్‌లో వచ్చేసి ఏ టైం అయినా కానియండి ఇక్కడ మామూలుగా పెట్టేవాళ్ళు కూడా ఇంకా పెడుతూనే ఉన్నారనమాట. అంటే 365 ఒత్తులు అంటాం కదా! అవన్నీ పెడుతూనే ఉన్నారు. సో లోపల దర్శనం అయిపోయింది. ఇంక బయటకొచ్చేలోగా ఇంక ప్రసాదాలు ఓపెన్ చేసి అందరికీ పంచామనమాట. సో ఓపెన్ చేసిన ఒక 5 నిమిషాలకేనండి అన్నీ అయిపోయాయన్నమాట. బట్ మనం తీసుకొని పోయిన 1 కిలోనే కాబట్టి ఆడికి మిగలకుండా అయిపోయాయి. ఇంకా ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం ఈసారి వచ్చేటప్పుడు 1 కిలో కాకుండా ఒక 3 కేజీస్ అలా ఎక్కువగా వేసుకొని ఇంకా పంచాలంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఆల్రెడీ మేమిక్కడ శివాలయంలో పంచాలనుకున్నాము. ఇంకా ఆయనకి సంబంధించిన రోజు కదా అనేసి ఇక్కడైతే పంచేసామనమాట. సో ఇక్కడ దర్శనం అయిపోయినాక ప్రసాదాలు కొన్ని ఇవ్వడం అయితే అయిపోయిందండి కంప్లీట్‌గా. సో పిల్లలకు కూడా అమ్మ నాకు లేవు అన్నారు. సో ఇంటికి వెళ్ళినాక పిల్లలకి మళ్ళీ చేసి పెట్టేస్తాను. ఓలిగలకైతే ప్రిపేర్ చేసి వచ్చాననమాట నానబెట్టేసి. సో ఇక్కడొచ్చేసి మళ్ళీ అంటే దేవుని కడపకి దగ్గరలోనే శివాలయం అయితే ఉందన్నమాట. సో ఈ శివాలయంలోకి వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను తెల్లవారుజామున వచ్చేసి నేను ఒక దండ అయితే కుట్టాను కదండీ! దేవుడికి ఇవ్వాలనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ లోపల దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు సైడ్‌కైతే వచ్చాను. ఇక్కడొచ్చేసి నాగులకి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మాసంలో 3 తేదో సంథింగ్ 4 తేదో నాగుల చవితి కూడా అయిపోయింది కదండీ! ఈ యొక్క కార్తీక మాసంలో కూడాను ఈ నెల అంతా కూడాను ఇక్కడ మొక్కని తీర్చుకుంటారనమాట. సో ఇక్కడికి గూడా వెళ్ళి నేను దండం పెట్టుకొనేసి వచ్చేసాననమాట. టెంకాయ తీసుకో వెళ్ళి కొట్టేసి రాపో అని చెప్పారు. సో నేను గజస్తంభం దగ్గర అయితే కొడతాను అని చెప్పాననమాట. అందుకనేసి వెళ్ళేసి నాగుల దగ్గర దండం పెట్టేసుకొని మళ్ళీ అయితే వచ్చేసాననమాట. లోపల రాముడు స్వామి కూడా ఉన్నారు, దేవులం ఉంది. అలానే అయ్యప్ప గుడి కూడా ఉందన్నమాట. సో అవన్నిటిని చూసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో చాలా బాగా జరిగిందండి. అండ్ డెఫినెట్‌గా మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ నైట్‌కొచ్చేసి మార్నింగ్ పెట్టినటువంటి పూలన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా కొన్ని పూలైతే ఉన్నాయి. అవి పెట్టేసుకొని ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నైట్‌కి డిన్నర్ వచ్చేసి వడియాలైతే కంపల్సరీ ఉండాల్సిందే అండి. ఇంకా రసం అయితే ప్రిపేర్ చేశాను. చపాతీ పిండి ఉందనమాట. అలానే ఓలిగలకి కూడా నేను చెప్పాను కదా! ఆఫ్టర్‌నూనే నేను గుడికెళ్ళేటప్పుడే కలిపెట్టుకొని ఎళ్ళాననమాట. సో ఓన్లీ శనగలొక్కటి నానబెట్టుకొని ఎళ్ళాననమాట. అక్కడ చపాతీ పిండిను అండ్ ఇక్కడొచ్చేసి పూర్ణం పిండి అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేపిచ్చి పాలైతే ఇచ్చాననమాట. తాగేసి బయటికైతే వెళ్లారు. అండ్ వీళ్ళు బయట నుంచి వచ్చేలోగా అయితే నేను నైట్‌కి ఇంకా చపాతీ పిండి అండ్ పూర్ణం అయితే కలిపి పెట్టాననమాట. సో వీళ్ళు రాగానే ముందు పూర్ణంతో అయితే ఈ ఓలిగలనేది ప్రిపేర్ చేశాను. ముందు ఓలిగలైతే తిన్నారనమాట. నైట్‌కొచ్చేసి ఇంకా నేను చపాతీ, ఇంకా రసం అయితే చేశానండి. ఇంకా వైట్ రైస్ అయితే కొద్దిగా అయితే పెట్టాననమాట. కంపల్సరీ ఇంకా వడియాలైతే ఉండాల్సిందే అనమాట. అండ్ చూసారు కదా! డెఫినెట్‌గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ డే వ్లాగ్ వచ్చేసి ఇదనమాట. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకొచ్చేస్తాను. అండ్ నైట్ అంతా కూడాను ఈ విధంగా కిచెన్ రూమ్ అంతా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నట్లయితే మార్నింగ్‌కి చాలా తొందరగా అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయన్నమాట.
సో, ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు నైట్ ఒకసారి ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఎటువంటి పని కూడా ఉండదండి. మార్నింగ్ లేసిన వెంటనే మనకి ఏ పనైనా కానీ చకచకా అయితే చేసుకోగలుగుతామనమాట. సో, చూసారు కదా! డెఫినెట్‌గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. డే వ్లాగ్ వచ్చేసి ఇదేననమాట. సో, మీకు చూపియడమనే కాదు కానీ నైట్ కూడా నేను అంటే డైలీ రొటీన్ వచ్చేసి నేను నైట్ ఈ విధంగానైతే చేసుకుంటాను. అది కూడా మీతో షేర్ చేసుకున్నాననమాట. సో, మీకెలా నచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. టేక్ కేర్. బాయ్.